హాయ్ అండి. అన్ని నాన్ వెజ్ కర్రీస్‌లోకి ఒకే మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేస్తే. ముందుగా ఒక చిన్న కప్పుతో సోంపుని తీసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. తర్వాత మిరియాలు కూడా వేపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పుకు పైగానే ధనియాలు తీసి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అలానే బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గసగసాలని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. గసగసాలు బొరుగుల్లా అయిపోయాయి కదా! ఇప్పుడు తీసి పక్కన పెట్టుకునేయాలి. లేదంటే మాడిపోతది. గసగసాలు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా శనుగులనేది వేపుకోండి. శనుగులు వేయడం వల్ల ఏ కర్రీ అయినా చిక్కగా వస్తుంది. శనుగులు కూడా వేగిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టుకొని తనిగా ఆరబెట్టుకోవాలి శనుగుల్ని. వీటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి శనుగులు తప్ప. శనుగులు ముందే వేస్తే శనుగులు మెదిగిపోతుంది. ఈ మసాలాలు అనేవి మెదగవు. మసాలా కొద్దిగా పౌడర్ లాగా వచ్చిన తర్వాత లాస్ట్‌లో శనుగులు వేసుకున్నామంటే మసాలా అనేది రెడీ అయిపోతుంది.